రిషిత నెల్లూరు హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా బహిర్భూమి. ఈ చిత్రాన్ని మహంకాళి ప్రొడక్షన్ బ్యానర్ పై మచ్చ వేణుమాధవ్ నిర్మిస్తున్నారు. రామ్ ప్రసాద్ కొండూరు దర్శకత్వం వహిస్తున్నారు. బహిర్భూమి సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు. మరి ఈ కార్యక్రమం విశేషాలేంటో మనం చూద్దాం. నేను ఇంకా ప్రాజెక్ట్స్ అంటే చిన్న రోల్స్ ఇంకా నేను చేయొద్దు అని ఫిక్స్ అయిన టైంలో వచ్చిన ప్రాజెక్ట్ ఇది నాకు. అండ్ టైటిల్ గురించి చాలా డిస్కషన్స్ అయ్యాయి. కానీ మా ప్రొడ్యూసర్ గారు ఏంటంటే ఆయన చాలా పాజిటివ్గా నమ్ముతారు ఏదన్నా. సో ఒక మనిషి అంత పాజిటివ్గా ఒకటి నమ్ముతున్నప్పుడు మనం దాన్ని నెగిటివ్ చేయకుండా సరే పోయా మీకు నచ్చింది కదా కుమ్మండి ఇంకా మీరు అని చెప్పి మేము 100% అందరం నమ్మిన టైటిల్ ఇది. అండ్ ఎందుకు బహిర్భూమి అనేది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అసలు ఈ టైటిల్ కరెక్టే కదా అని అనిపిస్తుంది. ఏదో అంటే తీసి పడేసినట్టు ఉండదు. అండ్ చాలా ఫన్ ఉంటుంది నెల్లూరులో. అండ్ అందరూ చెప్పినట్టు నెల్లూరులో అస్సలు ఏమి ఇబ్బంది అవ్వకుండా షూటింగ్ జరిగిందంటే ఇట్స్ బికాజ్ ఆఫ్ రిషిత. బట్ ఈ మూవీ అయితే నేను చేయడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ నా లైఫ్లో ది బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. అండ్ నాతోనే యాక్ట్ చేయడానికి ఒప్పుకున్న మా హీరో నోయల్ గారికి అండ్ ఇందులో వర్క్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్టు నన్ను చాలామంది రిజెక్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్గా నువ్వు పనికిరావని కూడా చాలామంది మాట్లాడారు. మేబీ ఇది సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం. బట్ ఆయన సంతోషంగానే మాట్లాడుతున్నాను. ఈ కన్నీళ్ళు కూడా నాకు సంతోషంగానే వస్తున్నాయి. బట్ నిజంగా మా ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే దీంట్లో నేను కూడా ఒక మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది బహిర్భూమిలో. అన్నగారు థ్యాంక్ యూ అన్న మరి పిలిచి క్యారెక్టర్ ఇచ్చాడు నాకు. డెఫినెట్గా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉన్న మూవీ అండి ఇది. జనాలకు డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్ అండి అందరికీ, క్రూ మెంబర్స్ అందరికీ, హీరో గారికి, నల్ గారికి, అలాగే హీరోయిన్ గారికి అందరికీ. అందరూ ముచ్చట్లు పెట్టుకుంటా నా చిన్నప్పుడు మీకు గుర్తుందో లేదు, బహిర్భూమి అనగానే ఎన్ని గుర్తులు గుర్తుకొస్తుంటాయంటే గుర్తులు గుర్తొస్తుంటాయంటే నిజంగా చాలా చాలా గుర్తొస్తుంటాయి నాకు. చిన్నప్పుడు చెంబు పట్టుకుని వెళ్ళేవాళ్ళం అంత దూరం. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి బెడ్రూమ్లోంచి బాత్రూంలో పోవడానికి ఆగట్లేదు. అప్పట్లో ఎట్లాగేదో ఏందో నాకు అర్థం కాదు, కానీ చెంబు పట్టుకొని ఊరు బయటికి వెళ్ళేవాళ్ళం. అవునా కాదా? ఏంది మళ్ళీ ముచ్చట్లు పెట్టుకుంటా, ఏందిరా ఏం చెప్తాను, ఏం తిన్నావురా అనుకుంటా అంత దూరం నడుచుకుంటూ వెళ్ళేటోళ్ళం. అయినా కూడా ప్రశాంతంగా వెళ్ళి చెంబిట్లా పెట్టి కూర్చొని మంచి ముచ్చట్లు పెట్టుకుంటా ఏం సంగతిరా తిన్నావా, అక్కడ మాట్లాడుకుంటా తిన్నావా, ఏం చేస్తున్నావు ముచ్చటని, ఎంత బాగుండేది. అవునా కదా? అదే బహిర్భూమి. మా సినిమా కూడా అంత మంచిగా, అంత హ్యాపీగా, అంత హాయిగా ఉంటుంది. For more videos like this, subscribe Big TV channel.